అంటే ఈ 92లో రెండవ వచనం ఆ మాట ఎందుకంటాడంటే, దేవుడు నన్ను మేలు కొలిపి లేవనెత్తి నాకు ఈ మాటలు నేర్పించినప్పుడు నేను, అయ్యా ఈ మాటలు చెప్తున్నావు కానీ నాకు ఈ మాటలు నోటికి వస్తాయా, నేను చదవలేదు కదా అని చెప్పంటే, నీకు నేను తోడై ఉన్నా, నువ్వు చదవకున్నా ఏం లేదు, కానీ నువ్వు ఉదయం లేచి ఈ మాటలు ధ్యానం చేసినప్పుడు నేను నీతోనే ఉంటా, సాయంత్రం మళ్ళా ఈ మాటలు ధ్యానం చేసినప్పుడు నీతోనే ఉంటా. ప్రతిసారి కూడా నువ్వు ఈ మాటలు ధ్యానం చేసి ఈ మాటలు చొప్పున నడుచుకో, నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి మాటలు వర్తించును అన్నాడు. అన్నాక నేనన్నా ఆయనతోటే, ఇదంతా నాకు తెలియపరుస్తాను చెప్పుతాను కానీ నేను చదవగలనా అయ్యా అని చెప్పి అన్నప్పుడు ఆయన అన్నాడు, నువ్వు చదవాల్సిన పనే లేదు, నేను నీతో ఉంటాను కదా, నేనన్నీ నీకు తెలియపరుస్తా, ఏ ఇబ్బంది నీకు లేదు. 92లో ఉన్న 92వ వచనంలో ఉన్న ఆ మాటలు, నీ పాదములకు రావి తగలకుంటా దేవదూతలకు ఆజ్ఞాపించు, ఈ పాదములకు పోటి రావి తగలకుంటా దేవదూతలకు ఆజ్ఞాపించిన వారిని నెత్తి పట్టుకుందురు అని తను మాట్లాడినప్పుడు, ఎందుకు పనికిరాని వాడిని, ఏంది దేవుడు నాతోని ఈ విధంగా ముఖాముఖిగా మాట్లాడతాడు, నిండా ఎటు పనికి వచ్చా అని అనుకున్నప్పుడు దేవుడు నాకు ఈ చక్కటి మాటలు నా నోటిలో ఉంచి, నిన్ను నేను దీవిస్తాను, నీకేం బాధ లేదు, ఎక్కడ కానీ నువ్వు దీవనకరమైన మాటలే మాట్లాడాలి కానీ శాపవచనాలు మాత్రం ఎక్కడా నువ్వు మాట్లాడొద్దు. నువ్వే చిన్న మాట కూడా శాపవచనాలు మాట్లాడొద్దు, మాట్లాడితే అది వాళ్ళకు జరుగుతుంది, అది జరగొద్దు. ఏమైనా నువ్వు ప్రతి వాళ్ళను దీవించమని, అందరికీ దీవనకరమైన మాటలే నువ్వు మాట్లాడాలి అని చెప్పి దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను అప్పుడే లేచి ఆయన పాదాల మీద పెట్టినప్పుడే నేను ఆయనను చూసిన కానీ మళ్ళా నా తల ఇట్లా అంటుకోగానే ఆయనగా నా కంటికి కనపడలే, నా చేతులలో ఆయన పాదాన్ని కూడా లేవు. ఈ నా మాటలు దేవుడిచ్చినందుకు ఈ నేను ముగిస్తాను. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.